అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున కలిసి నటించిన చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ వారి చిత్రం 'అగ్నిపుత్రుడు'. ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం ఆగస్టు 14, 1987లో విడుదలైంది. అంటే విడుదలై నేటికి 39 సంవత్సరాలు పూర్తయిందనమాట. సినిమా 'అగ్నిపుత్రుడు' అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన శారద, ఇంకో యువజంటగా నాగార్జున, రజని. నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్. నిర్మాత వెంకట్ అక్కినేని, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, సంగీతం చక్రవర్తి, ఛాయాగ్రహణం కె.ఎస్. ప్రకాష్. తర్వాత కె. రాఘవేంద్రరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమాలు ఏవి కూడా పెద్దగా హిట్ కాలేదు. అలాగే ఈ సినిమా కూడా యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ సినిమాగా నిలిచిపోయింది. తర్వాత సినిమాలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే హరిహర భరద్వాజ అనే పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారిది. భరద్వాజ్ కుమారుడు కాళిదాసుగా నాగార్జున, భార్య భ్రమరాంబగా శారద, ఉష రజని, చైతన్య శివాజీ గణేశన్, భూపతిరాయుడుగా సత్యనారాయణ, కుమార్తె గాయత్రిగా జ్యోతి, ఇంకో కుమార్తెగా జాహ్నవిగా రజిత ఈ చిత్రంలో కనిపిస్తారండి. ఇవి ముఖ్య పాత్రలుగా చెప్పుకోవచ్చు చిత్రంలో. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే హరిహర భరద్వాజ అతను సనాతన బ్రాహ్మడు, మత పండితుడు. అతని భార్య భ్రమరాంబ, వారి కుమారుడు కాళిదాసు, కుమార్తెలు గాయత్రి, జాహ్నవి. భరద్వాజ విశ్వచైతన్య గురుకుల పీఠం అనే మత సంస్థకు అధిపతిగా ఉంటాడనమాట. అదేవిధంగా దుష్టుడైన జమీందారు భూపతిరాయుడు గిరిజనులను అణగదొక్కడం ద్వారా పీఠం కింద ఉన్న భూములన్నీ తన అధికారంలోకి తీసుకుంటాడు. అది తెలుసుకున్న భరద్వాజ నిరంకుశంగా స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి గిరిజనులకు కేటాయిస్తాడు. కాబట్టి భరద్వాజ కమిటీ సభ్యునిగా దీక్షితులను నియమిస్తాడు భూపతి. తర్వాత హరిహర భరద్వాజ ఫ్యామిలీలో జరిగిన కొన్ని విశేషాల వల్ల కొన్ని భయాందోళనలు జరుగుతాయన్నమాట. వాటిని స్థూలంగా తీసుకుని భూపతిరాయుడు భరద్వాజపై చాలా ఆరోపణలు చేస్తాడనమాట. మత విరుద్ధమైన ఆరోపణలని చేస్తాడు. కాకుండా భూపతి అతన్ని బహిష్కరించి నరహరిని ఉపయోగించి దొంగతనానికి పాల్పడతాడు అనమాట. తర్వాత ఈలోగా నరహరిపై భరద్వాజ్ కుమారుడు కాళీ తిరుగుబాటు చేసిన కారణంగా అతన్ని జైల్లో పెడతారు. అతనికి జైల్లో తిరుగుబాటుదారుడు చైతన్య, శివాజీ గణేశన్ వేసే పాత్ర కాళీకి పరిచయం అవుతుంది అనమాట. చనిపోయే ముందు అతడు తన బాధ్యతలన్నీ కూడా కాళీకి అప్పగిస్తాడు. అలా విడుదలైన వెంటనే కాళీ బయటకు వచ్చి తన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత భరద్వాజ కాళీ యొక్క లక్ష్యాన్ని తెలుసుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వస్తాయి. మళ్ళీ ఆ విభేదాలన్నీ ఎలా సమసించిపోయాయి, భూపతిరాయుడిని ఎలా శిక్షించారు అన్నది మిగిలిన కథ అన్నమాట అండి. ఇది కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. కానీ ఎందుకో మరి స్క్రీన్ ప్లే చూసుకుంటే మరీ పెద్ద గొప్పగా అనిపించదు ఈ సినిమా. అందువల్ల పెద్దగా ఆడలేదు ఈ సినిమా. అబోవ్ యావరేజ్గా నిలిచిపోయింది, సినిమాగా నిలిచింది. చక్రవర్తి ఆ రోజుల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాలన్నిటికీ కూడా చక్రవర్తి సంగీత దర్శకుడు. అలా ఈ చిత్రంలో కూడా 6 పాటలు ఉన్నాయి. 6 పాటలకి కూడా చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వచ్చాయి. ఎస్పి పి సుశీల పాడారనమాట అన్నీ కూడా. ఒక పాటను జయా జయభద్రాయ అనే పాట ఒకటి బాగుంటుంది ఇందులో. మిగిలినవన్నీ మామూలు డ్యూయట్ సాంగ్సే ఉంటాయి మిగిలినవన్నీ. అవండి అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున నటించిన అన్నపూర్ణ స్టూడియోస్ వారి 'అగ్నిపుత్రుడు' చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా ఏమైనా ఉంటే పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.